హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్స్ అయితే కొన్ని షేర్ చేస్తున్నానండి. ఇంకా నా దగ్గర అయితే కొన్నే ఉంటాయండి, అవి కూడా సింపుల్గా ఉంటాయి. ఇంకా హెవీగా అయితే ఏముండవు అనమాట. ఇంతకుముందు సిల్వర్ కలెక్షన్ అని చూపించాను, ఇంకా చైన్ నెక్లెస్ కూడా చూపించాను కదా. ఇంకా బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే ఇక ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ కమ్మలోను రింగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంకా వీటితో పాటు పాపిడి బిళ్ళ కూడా ఉంటుందండి. పాపిడి బిళ్ళ ఇంకా మాటీలు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ బాక్స్లో అయితే కొన్ని కమ్మలు అయితే ఉన్నాయండి. ఇంకా ఇవి అన్నీ విడివిడిగా అక్కడ ఇక్కడ పెట్టేసేయడం అనేందుకనేసి ఈ పెద్ద బాక్స్లో అయితే ఇలా జాగ్రత్తగా అయితే సర్దుకొని అయితే పెట్టుకుంటానండి. ఇక ఇవైతే సింపుల్గా అయితే చిన్న బుట్టలు లాంటివి. ఇక ఇవైతే తీసుకున్నాము, అంటే పాపెటైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళినప్పుడు ఇలా ఉంటాయిలే సింపుల్గా అనేసి అని. తనకి డైలీ వేర్కి కూడా చిన్న కమ్మలు ఉన్నాయండి. ఇంకా అవి స్కూల్కి అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇవైతే చైన్స్ అండి, అంటే చోలకి చైన్స్ పెట్టుకుంటాం కదా జోకాలు అనేసి. ఇంకా అవన్నమాట. ఇవి మీకు ఇంకొక వీడియో చూపించినప్పుడు ఒకటి బాల్ లాంటిది చూపించాను కదా, అది జాయింట్ ఊడిపోయిన చైన్ బాక్స్లో. ఇక దానికి సంబంధించిన బాల్ అని దీనికి అనమాట, అంటే ఈ చైన్కి సంబంధించింది ఊడిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకా ఇవి కూడా పక్కన పెట్టేశాను. అంటే వేరే కమ్మలు ఉన్నాయి, అవి అయితే పెట్టుకుంటున్నానండి. ఇంక ఇది వచ్చేసాము లక్ష్మీదేవి ఉంగరం అనమాట. ఇంకా వీటికి కూడా ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మ్యాక్సిమం అన్నీ అమ్మవాళ్ళు చెల్లి వాళ్ళు తీసుకున్నాయండి. ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే ముందైతే బాక్స్లో నుంచి అయితే తీసి బయట పెట్టేస్తున్నానండి. ఇంకా ఇవి పాప చిన్నప్పుడు అయితే పెట్టుకునేదన్నమాట. ఈ చిన్న కమ్మలు కూడా తనకి 3 years ఉన్నప్పుడేమో నార్మల్గా తీగలు కింద చిన్న బుట్టలాగా వస్తాయి కదండి, వాటిని అయితే కుట్టించాము. తర్వాత మార్చే టైంలో ఇంకా అవి వేసేసి అయితే ఇవి తీసుకున్నాము. ఇక చిన్నప్పుడు పెట్టుకునేటివి కదా, అవి కూడా గుర్తుగా ఉంటాయి అనేసి అయితే ఇంకా అలానే ఉంచేసాను, వాటిని మార్చకుండా. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు సిల్వర్ కలెక్షన్స్ దాంట్లో కూడా మీరు చూసే ఉండుంటారు. దాంట్లో కూడా పాపకు సంబంధించింది మొలతాడు, బాబుకు సంబంధించింది కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఇక అవి మార్చకూడదు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూపించాలి అనేసి అయితే నేను అట్లనే ఉంచేసాను అనమాట. మ్యాక్సిమం అయితే ఏం మార్చొద్దు అనేసి అనుకుంటానండి. ఇంకా అవి కూడా అమ్మ వాళ్ళు ఇప్పించినవి అయితే మ్యాక్సిమం మార్చాలన్న ఆలోచన రాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పించేటివి అన్నీ మ్యాక్సిమం బాగానే ఉంటాయి కాబట్టి ఇంకా అవి మార్చాలన్న ఇది రాదనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఆ చిన్న కమ్మలు కూడా ఉన్నాయి. ఇక పాప అయితే ఇప్పుడు 9th class చదువుతుంది కాబట్టి ఇక 10th అయిపోయిన తర్వాత ఏమన్నా అవసరం ఉంది అంటే అప్పుడు ఏమన్నా మార్చాలి అంటే ఇక అప్పుడు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంతే, ప్రస్తుతానికైతే ఇక మార్చాలన్న ఆలోచన అయితే అసలు ఏమాత్రం కూడా లేదు. ఇంకా వాటితో పాటు ఈ మాటీలు అనమాట. ఈ మాటీలు కూడా సన్నగానే ఉంటాయండి, కాకపోతే కొంచెం వెడల్పుగా ఉంటాయి అనమాట, సింపుల్గానే ఉంటాయి. ఇక ఎక్కువ హెవీగా కూడా ఏం యూజ్ చేయమండి, అంటే సింపుల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి అనేసి అని అయితే ఇంకా ఇలా అయితే తీసుకుంటాం మేము ఏదైనా. ఇంకా అంతేకాకుండా ఇప్పుడున్న కాలంలో అయితే గోల్డ్ రేటు ఎలా పెరుగుతుంది అంటే అంతకు మించి గోల్డ్ పక్కన పెట్టేసి ఇక నార్మల్ 1 gram వాటికైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. కానీ ఇంకా అవి అయితే ఏం యూజ్ చేయమండి, సింపుల్గా పెట్టుకున్నా కానీ ఇంకా ఈ విధంగా చిన్న చిన్నవి అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఫంక్షన్స్కి వెళ్తే ఇటువంటి ఈ కమ్మలు ఉన్నాయి కదా, ఇవి మాటీలు అలా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. లేదు అనుకుంటే పాప అయితే ఆ బుట్టలు పెట్టుకుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మేము చిన్నగా అయితే ఇంకా ఇలా సర్దుకొని అయితే పెట్టుకున్నానండి. ఇంకా అంతేకాకుండా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇవి కూడా సింపుల్గా బాగుంటాయి. ఎందుకండి పెద్ద కమ్మలు అయితే అసలు ఇష్టం ఉండవు అనమాట. ఈ విధంగా చిన్నవి మాత్రమే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే పెద్ద అయితే హెవీగా ఉంటాయి. పెట్టుకునే వాళ్ళు అయితే వాళ్ళకి అలవాటు ఉండి పెట్టుకుంటారు, కానీ ఇంకా నేనైతే ఇప్పటివరకు పెట్టుకోలేదు. ఇంకా అందుకోసమే ఇంకా పాపకు కూడా అలవాటు లేదండి. ఇంకా 1 gram గోల్డ్ వాటిలో అయితే పెట్టుకోవడము చాలా తక్కువ. ఏమన్నా ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి అంటే ఆ రోజు ఆ డ్రెస్కి సంబంధించిన అంటే మ్యాచింగ్కి ఏమన్నా కావాలి అంటే అప్పటికప్పుడు ఏమన్నా తెచ్చుకోవడం తప్పిస్తే మ్యాక్సిమం అయితే ఇక 1 gram గోల్డ్ అలాంటివి అయితే తను పెట్టుకున్నా కానీ చెవులు మంట వస్తాయి అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమని అయితే ఇక 1 gram గోల్డ్ అలాంటివి అయితే ఏం ప్రిఫర్ చేయము, నాకు కూడా పడవండి. ఇంకా అందుకోసమే పెట్టుకోమను, అదొక రీజను. ఇంకా ఎందుకో పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు అనమాట. ఉంటే ఏదైనా గోల్డే ఉండాలి అనేసి అంతే. ఆ గోల్డ్ కూడా సింపుల్గా ఉండాలి, మరి హెవీగా కూడా ఉండకూడదు అని అయితే ఈ విధంగా సింపుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. ఈ కమ్మలు వచ్చేసాము చెల్లి వాళ్ళు తీసుకున్నారు పాప ఫంక్షన్ అప్పుడు. ఇక ఇంకొక చెల్లి వాళ్ళు వచ్చేసాము రింగ్ అయితే తీసుకున్నారు. ఇక ఇవైతే అమ్మే తీసుకుందండి, నేను చదువుకునేటప్పుడు అయితే ఇక ఈ చైన్లోనూ ఈ కమ్మలు పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంకా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి.
ఇంకా అందుకోసమే ఇంకా నాకే ఇచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడప్పుడు మార్చేస్తూ ఉంటాను అనమాట. ఇవి ఒకసారి వేరే కమ్మలు ఒకసారి అలా మార్చుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఈ 5 సెట్స్ అయితే నా ఇయర్ రింగ్స్ అండి. ఇక ఇవి స్టార్టింగ్లోనే చెప్పాను కదా పాపవి చిన్నప్పుడు అనేసి, ఇంకా ఇవి మార్చాలనిపించలేదు ప్రస్తుతానికైతే. ఇక పాప 10th అయిపోయిన తర్వాత అయితే ప్లాన్ చేయాలి. ఇంకా అప్పుడు కొంచెం పెద్ద పెట్టుకోవాల్సి వస్తుంది కదా, ప్రస్తుతానికైతే చిన్నయ్యే పెట్టుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడు ఏమన్నా మారిస్తే మార్చాలి. ఇక ఈ రింగ్ వచ్చేసాము పెద్ద సిస్టర్ పెట్టిందండి పాప ఫంక్షన్ అప్పుడైతే. ఖజానాలోనే తీసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. మ్యాక్సిమం ఖజానా వాటిల్లోనే తీసుకున్నాం అనమాట. ఇంకా అంతేకాకుండా లలిత జ్యువెలర్స్ అలా వాటిల్లో కూడా షాపింగ్ చేసాము, వాటిల్లో కూడా తీసుకున్నవి ఉన్నాయి. ఇంకా ఈ ఉంగరం వచ్చేసాము అమ్మ వాళ్ళే తీసుకున్నారు అనుకుంటా నా మ్యారేజ్ అప్పుడు, లక్ష్మీదేవి ఉంగరము. లేదండి ఇది పాపది, ఇంకొకటి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఉంగరం వచ్చేసాము నాదనమాట. నెక్స్ట్ చూపిస్తాను. నా ఉంగరం వచ్చేసాము రౌండ్ బాక్స్లో ఉంటుంది, పాపది వచ్చేసాము ఈ స్క్వేర్ బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది పాప ఉంగరం అనమాట లక్ష్మీదేవిది. ఇక ఇది వచ్చేసాము నా ఉంగరము. కనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి అయితే చాలా నిండుగా ఉన్నారు కదా. ఇక నాకు డైలీ పెట్టుకోవాలనేసి ఉంటుంది, కాకపోతే మనకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా, ఆ టైంలో మళ్ళీ తీసి అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అనేసి అయితే ఇక నేను పెట్టుకోవట్లేదండి. ఇంకొక ఉంగరం అయితే ఉంది, అది లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా అది కొంచెం జాయింట్ ఊడింది చైర్ పట్టేసి, ఇంకా అందుకోసం అయితే ఆ ఉంగరం అయితే పెట్టుకోవట్లేదు. అది చూసి చేంజ్ అన్న చేయాలి, లేదు అనుకుంటే ఇంకా జాయింట్ చేయించడమా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేయాలి. ఇంకా ఇవి మాటిలండి, ఇవి కూడా కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పాపిడి బిళ్ళ. ఈ పాపిడి బిళ్ళ కూడా సింపుల్గా ఉంటుందండి. ఇంకా ఇది తీసుకొని కూడా 4 years ఏమో అవుతుంది. ఇంకా మేము అప్పుడు తీసుకున్న టైంలోనే 38,000 ఏమో పడిందనమాట. ఇక ఇందాక చూపించాను కదా పెద్ద కమ్మలు స్టార్టింగ్లో, ఆ స్టార్టింగ్ కమ్మలకైతే ఇది మ్యాచ్ అవుతుందన్నమాట. ఇంకా అందుకోసమే ఒకటేసారి ఆ కమ్మలు ఇది ఒకటేసారి తీసుకున్నాం అనమాట. అంటే అప్పుడు కూడా పిల్లలవి రింగ్స్ అవి ఉంటేను, అంటే చిన్నప్పుడు ఉంగరాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఉంగరాలన్నీ వేసి మళ్ళీ ఈ పాపిడి బిళ్ళ ఇంకొంచెం ఆ కమ్మలు వేసి అయితే అమౌంట్ అయితే కట్ అయితే తీసుకున్నాం ఇవైతే. ఇంకా ఇవ్వండి నా దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్. ఇంకా అంతేకాకుండా ఇంకా బ్లాక్ బీడ్స్ అవి అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.